యాత్రికో కృపయా ధ్యాన్ దీజియే. ఓపిక ఉన్నోళ్ళు డిస్క్లైమర్ చదువుకోండి. ఈడెవడు? ఈడు పశుపత మంచి సీన్ తెలుసా? ఎలా ఎక్కుతాడంటాడు. నాకు ఈ సీన్ అసలు గుర్తులేదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం హెలికాప్టర్ చూడు ఎలా ఉంది, సిటీ బస్ లా ఉంది. ఓ ఆ రాడ్లు చూడు ఎంత ఉన్నాయో. అదే కదా, అది హెలికాప్టర్, ఇది హెలికాప్టరా? డీటెయిలింగ్ మిస్ అయింది అయితే మొత్తానికి. డీటెయిలింగ్ అది హెలికాప్టర్. అది అది చెలికత్తులాగా ఉంది ఇది, రానేంటి? హాయ్ గైస్, సో మన ఛానల్లో ఇదివరకు మనం షార్ట్ ఫిల్మ్స్ కి రియాక్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఈసారి కొత్తగా మనం బెంగాల్ మూవీస్ కి, అంటే బెంగావుడ్ లో ఉన్న మూవీస్ అన్నిటికీ రియాక్ట్ అవబోతున్నాం. ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మన తెలుగు మూవీ మగధీర అని బెంగాల్ వాళ్ళు రీమేక్ చేశారు. దాని పేరు యోధా అంట. సో దానికి రియాక్ట్ అయ్యి ఎలా ఉందో చూద్దాం. అండ్ మనతో పాటు ఉన్నారు ఆకాష్. ఆకాష్ వచ్చేసి ఫిల్మ్ డైరెక్టర్. హీ హాస్ డన్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్, నాట్ కపుల్, మెనీ షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఫీచర్ ఫిల్మ్ కూడా తీయడానికి రెడీగా ఉన్నాడు. ఈజ్ ఆల్సో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ ఉదయ్ వచ్చేసి బిగ్ ఎడిటర్ ఇన్ యూట్యూబ్. సో యూట్యూబ్ లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరికి ఎడిట్ చేస్తూ ఉంటాడు. పదండి ఇంకా రియాక్ట్ అయిపో. ఈడే అచ్చం చప్రికల్లా ఉన్నాడు గీతలు పెట్టుకొని. దానికి ట్రాఫిక్ పోలీస్ లాగా మగధీర అంటాడు రామ్ చరణ్. అందులో రామ్ చరణ్ భయపడుతుంటాడు ఆడి మీదకి వస్తుందేమో అని, అటు వెళ్ళిపో అని అంటాడు. లిటరల్ గా ఆడి మీదకి రావట్లేదు, దూరంగానే తెగించుకుంది. మనోడు అలా అనడం బాగాలేదు, అది మిస్ అయ్యారు వాళ్ళు. అదే 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 జరుగుతుందా సినిమాలో? నాకు గుర్తులేదు. రన్నింగ్ బస్ కదా ఎక్కేది, రన్నింగ్ బస్ ఎక్కేది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అరే ఇది ప్రాపర్ ఉందిరా. ఇందాక ఇది గుర్తు చేయమన్నాను, ఏంటిది? రన్నింగ్ బస్ ఎక్కేది. చూడండి అక్కడ ఏముందో. రన్నింగ్ బస్ ఎక్కేది. గుడ్డు తెలుసా నీకు? మ్యూజిక్ ఏంటి? లిటరల్ గా కరెంట్ షాక్ కొట్టినట్టు ఇచ్చాడు వీడు. కొంచెం బానే ఉంది సినిమా, కష్టపడి తీసినట్టున్నారు వాళ్ళు కూడా. చూడు చూడు, ముందు ముందు చూడు. క్రింజ్ చేయట్లేదు వాళ్ళు. లేదు ముందు ముందు చూడు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఈడవడు, ఈడు పశుపత, ఈడు ఇంకో చప్రి. ఇది యాక్చువల్ గా మంచి సీన్ తెలుగులో. అవునవును, అప్పట్లో ఇది చూసే అప్పట్లో ఇది చూసి ఓ అంటే అది ఏం లేదు. ఆర్జీబీ తీసాడన్న ఇది. వెళ్ళి అని కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఏం చెప్తున్నాడు రాడు? ఓ మై గాడ్. నాకు అర్థం కాల, డోర్ అంతలా బేట్లు వస్తే పగులుతుంది అనుకున్నా. జస్ట్ అలా ఏమంటారు, ఓవర్లే ఇస్తారు ఆ డోర్ మీద. అవన్నీ గ్రాఫిక్స్ రా. అది వస్తాడు ఇలా సంథింగ్ ఏదో అన్నట్టుగా అంతే, వెళ్ళిపోతాడు అనుకుంటా కదా. వెళ్ళిపోతాడు. ఈడు మరీ వచ్చి ఏదో చూపించేస్తున్నాడు, ఈడో చూసేస్తున్నాడు. వచ్చి మాట్లాడుకుంటాడు, చాయ్ అది తెచ్చుకున్నప్పుడు. అరే అరే ఏంట్రా అది? చంపేది ఎందుకైందిరా? అంటే ఆరాలు తీయకూడదు. వచ్చిందా ఫ్లాష్ బ్యాక్? కొంచెం బానే ఉంది సినిమా. లేదు వర్షగా ఉంది. నచ్చిందని చెప్పుంటే అర్జెంట్ గా నువ్వు టాలీవుడ్ వెళ్ళేసి బెంగవుడ్
అది జస్ట్ కట్లో అది కూడా ఈ రక్తం మళ్ళీ మాయమైపోద్ది. గ్లిమ్స్ అంతే, ఫస్ట్ ఇటు మాయమవుతాడు, ఇటు మాయమవుతాడు, అలా వచ్చి అలా కోసేసి వెళ్ళిపోతాడు. అందరికి కలదోలు పెట్టుకున్నారు. కలదోలు పట్టి తెచ్చుకోండి ఇంటి దగ్గర. వెనక్కి చూడు, ఒక్కడు కూడా నార్మల్ గా లేడు. అందరూ ఉండ్రా విలన్ అంటే కల్లోడు ఉండాలి, మీన్ ఫేస్ ఉండాలి. హెలికాప్టర్ చూడు ఎలా ఉంది, సిటీ బస్ లా ఉంది. ఈ డొక్కులో హెలికాప్టర్ వల్ల వెళ్ళికుద్దాడు. ఇనప మొక్క పెట్టి జస్ట్ అలా షేప్ చేశారు అంతే దాన్ని. అయిపోయిందా? ఇది మంచి సీన్ తెలుసా? ఎలా ఎక్కుతాడంటాడు. నాకు ఈ సీన్ అసలు గుర్తులేదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం చూడు ఆ మూమెంట్ ఉంటుంది యాక్చువల్ గా ఆడక్కడ మూమెంట్ కాదు, ఏరోప్లేన్ వెళ్ళిపోతుంటే ఈడు కూడా అలా ఎగురుతాడు, ఇలా ఎగురుతాడు, అలా పైకి ఎగురుతాడు. రోప్తో మేనేజ్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. కింద మరి సన్న రాడ్లు పెట్టారు. సన్న రాడ్లు పెట్టారు. ఒరిజినల్ హెలికాప్టర్ చూపించు. ఒరిజినల్ కి దీనికి అసలు సంబంధమే లేదు. నేను అదే అంటున్నా, ఈ లేన్ రెఫరెన్స్ తీసుకుని చేశారు కానీ. ఓ ఆ రాడ్లు చూడు ఎంత ఉన్నాయో. అదే కదా, అది హెలికాప్టర్, ఇది హెలికాప్టరా? డీటెయిలింగ్ మిస్ అయింది అయితే మొత్తానికి. డీటెయిలింగ్ అది అది హెలికాప్టర్. అది నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకో. ఆడు అంత బిల్డింగ్ ఎక్కి హెలికాప్టర్ మీద దూకి పైకి వచ్చి దానికి అది చెప్తుంటే నేత జుట్టుబాటు కింద దాహేస్తుంది అనమాట. మంది కొట్టింది. అదేంటి వాడు అంతసేపు ఉండండి ఇంట్రా, పడతాడు కదా వెంటనే. ఈడేంటి చూసి బాయ్రా అని చెప్పి పడిపోతాడా? ఆ పెట్టు నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చూడాలి. బా మరి పడిపోయేటప్పుడు కదా అది. అదే ఇప్పుడు పడిపోతాడు, అది చూసాక పడిపోతాడు. స్లో మోషన్ లో పడుతున్నాడు ఆడు. అంత స్లో ఉందా? వదిలేసాడు చూసావా, అక్కడే వదిలేస్తాడు చూసావా. అసలు లేదు, అంతసేపు ఉండదు. ఇంకా పడతా ఉంటాడు, కట్ షాట్లు పడతా ఉంటాయి. వావ్, ఎనమల్ మ్యాట్ పెయింటింగ్ పెట్టారు. చెలికత్తలాగా ఉంది ఇది. రానేంటి ఇంకెక్కడే ఉన్నాడు ఈడెళ్ళడు. ఈడెళ్ళో చూడరాడు, స్పైడర్ మ్యాన్ లాగింటాడు. బాబోయ్, అది పడుకున్నాడు చూడు. పిఎన్జీ అది ఎడ్డి దగ్గర హెయిర్ మూమెంట్ లేదు, ఏం లేదురా. పిఎన్జీ వెళ్తుంది అది. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. పడినప్పుడే కదరా ఆడు వాటర్ లోంచి వస్తాడు కదా. సూపర్. అదే కదా, ఇప్పుడు అక్కడ నీళ్ళల్లో పడితే ఇక్కడ నీళ్ళలోంచి బయటకు వస్తాడు. చాలా బాగుంటది. అదే నా నీళ్ళలో పడంగానే అసలు బీజిఎంఏ సూపర్ ఉంటది. అది 3 యాంగిల్లో చూపిస్తారు అనుకుంటా మొత్తం. అదిగో 2 సార్లు వచ్చాడా, 3 సార్లు వచ్చాడు. 3 సార్లు చూపిస్తారు. అదిగో అదిగో అన్ని యాంగిల్స్ లో చూపిస్తారు. అది 5. ఈ టెక్స్ట్ సూపర్ టెక్స్ట్. 10 నిమిషాల్లో 400 ఏళ్ళు వెనక్కి. అందులో ఎలా చూపించారు, క్లోజ్ వస్తున్నాడు అంతే. అంతే. ఈ మాత్రం 3 సార్లు భైరవ అని పిలిచాడు. అసలు ఇది హై మూమెంట్, ఇది మూవీలో ఇంటర్వెల్ మూమెంట్, హై మూమెంట్ ఇది. సో ఇవాళకి ఇంతే గైస్. మరి మగధీర మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? బెంగధీరానో బెంగావుడ్డో ఏదో ఒకటి. ఇంకా వస్తే ఎపిసోడ్లు బెంగాలీ రీమేక్స్ మీద. సో స్టే ట్యూన్.
ఎద్దుల బండి